ఆయన ఏకంగా ఈయనేదో జంతువులు కోవు అంటే అట్లా కాదు, ఇది పంది కోవు, గొడ్డు కోవు, ఫిష్ ఆయిల్, ఇంకా ఏమేమి ఉన్నాయో వెతకాలనుకున్నాడేమో, కుదరలేదేమో చెప్పి అయోధ్య కూడా పంపించినారన్నారు. మోడీ గారికి కూడా కోపం రావాలనుకుంటా, రావాలా ఆయన కూడా ఇది కావాలను వీటిని అయోధ్య కూడా పంపించారు అన్నాడు. ఏం కిక్కురు మనట్లేందుకు? అరే మాట్లాడరా. సింపుల్ క్వశ్చన్ నేను వేసేది, చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎందుకు మాట్లాడట్లేదు చెప్పరా? ఇది వచ్చింది మరి అంటున్నా, మీరే అడుగుతున్నారు ఏంటి సార్ ఎట్లా అంటున్నారు, మరి దాన్ని వదిలేశారని. మరి ఆయన కూడా వచ్చి అవును నేను అన్నాను, ఇప్పటికి కట్టుబడి ఉన్నాను అనమనండి. లేదు అవును అన్నాను, ఏదో నోరు జారాను అనమనండి. ఎందుకు అట్లా చెప్పరా అని ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, అది సరే దీని సంగతి ఏంది, దానికి మేము సమాధానం చెప్తున్నాం. ఎందుకంటే ఏం ఎవరు తప్పు లేదు కాబట్టి. ఆయన ఎందుకు అడగలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. బయటికి రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు బయటికి రావట్లేదా? పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదా? ఎందుకు వాళ్ళను సార్ మీరు ఆ రోజు ఆ మాట అన్నారు కదా, ఇప్పుడు అదైతే లేదని వచ్చింది కదా, దాని మీద మీరు ఏమంటారు అని ఒక్కరు కూడా అడగట్లేదు. ఆయన చెప్పట్లా. బట్ వీ డిమాండ్ ఆయన బయటకు వచ్చి తన స్టేట్మెంట్ ఆయన ఓన్ చేసుకోవాలి, లేదా నాకు పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమాపణ మాకు అక్కర్లే, భక్తుల మనోభావాలు హర్ట్ అయ్యింది అని వాళ్ళకి చెప్తే సరిపోతుంది.